ఏం విలువ కలిగింది? నీకేమన్నా కిరీటం పెట్టారా? లేకపోతే దేశం అంతా నీ గురించి ఏమన్నా మాట్లాడుకుంటున్నారా? కొన్ని రాష్ట్రం అన్నా మాట్లాడుకుంటున్నారా నీ గురించి? వదిలేసే జిల్లా అన్న మాట్లాడుకుంటారు నీ గురించి? వదిలేసే మీ ఊరన్నా మాట్లాడుకుంటుందా నీ గురించి? మీ బజారు? మరి ఎంత విలువ కలిగేదని పాడుతున్నావు ఎగిరెగిరి. ఏం విలువ కలిగింది చెప్పు? అంటే నువ్వు పాడుతున్నావు కదా అందుకని మేము కూడా పాడుతున్నాం. అంతేనా? అంతేనా? నేను పాడాను కదా అందుకని పాడారా? నేనెందుకు పాడాను చెప్పనా? నాకేదో మీరందరూ గుర్తించారని విలువ కలిగిందని కాదు. మనుషులు ఇచ్చే విలువ ఎన్ని రోజులు ఉంటుందండి? మనుషులు పెట్టే కిరీటం ఎన్ని రోజులు ఉంటుంది? వాళ్ళ మనసుకు నేను నచ్చినంత వరకు నా నెత్తిన కిరీటం అంతే పెడతారు. చిరాకు పుట్టిందనుకో కిరీటం లాక్కొని సంకలో పెట్టుకొని పోతారు. జనాలు ఇచ్చే కిరీటం బుస్సని నాకు ఎప్పుడో తెలుసు. దేవునికి స్తోత్రం. దాన్ని నేను అంగీకరించను. అర్థమైందా? ఇది కాదులే కానీ తొలువనైన నాకు ఇంత విలువ. ఏంటా విలువ అంటే దేవుని కొడుకు అయ్యే విలువ. నీ విలువ ఏంటో తెలుసా? దేవుని కూతురు అయ్యావు. అది నీ విలువ. ఎప్పుడైతే కొడుకు అయ్యావో, ఎప్పుడైతే కూతురు అయ్యావో, మళ్ళీ ఇక్కడ మనం ఈగలు తోలుతానే ఉన్నాం. కానీ పరలోకంలో మనల్ని ఎలా చూస్తారో తెలుసా? రాజకుమారుడు, రాజకుమార్తె. అది విలువ. ఇది ఎరిగే భక్తులు అప్పుడే పాటలు పాడుకున్నారు. తను బలిపేటెను మాయన్న, తప్పుల్ విడగొట్టెను మా తండ్రి, మనసులో సాక్ష్యమిట్లున్నా మనుజులెట్లన్నను మాకేమి, యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా. ఎంత అద్భుతమైన పాట! మన పుట్టిల్లేది పాడాలి. ఏంది మీరు? మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు. ఏంటి దూతలు స్నేహితులు నీకు? ఏంటి దూతలే? అది కూడా ముఖ్య దూతలు. మరి ఏందనుకుంటున్నా? మరి మన కెపాసిటీ మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరమవిభు జీవ గ్రంథమందు పేరు సంపాదించిన నాడు నా పేరు పక్కన ఏమని రాశాడో తెలుసారా పిచ్చోడా? దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అని రాసేశాడురా. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది ఎప్పుడైతే నేను ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నాను అని సాక్ష్యం రూఢి చేశానో అప్పుడు ఎక్కిందిరా నా పేరు. అక్కడ ఏమని ఎక్కిందో తెలుసా? దేవుని కొడుకు. అది ఇప్పుడు రాజ్యంలోని పౌరులు రాజుగారి గురించే మాత్రమే కాదు, రాజుగారి కొడుకు కూతురు గురించి కూడా మాట్లాడుకుంటారా లేదా? చెప్పండి. రాజుగారి కొడుకు పేరు ఏం పేరు? వెంకట సుబ్బయ్య. రాజుగారి కొడుకు యువరాజు, రాజుగారి కూతురు అది. ఇంకా వాళ్ళ పేర్లున్న పేర్లతో పిలవరు. యువరాజా వారు, యువరాణి వారు. అసలు దెబ్బల మీద తిరిగే మనకి ఎంత ధన్యత ఇచ్చాడండి దేవుడు. దీనులను పైకెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడని రాసుంది కాదా? అవునా? ప్రజెంట్ ఈ భూమండలం ఎలాంటిదండి? పౌలు ఏమని చెప్తున్నాడు? లోకంలో ఉన్నదాన్ని నేను ఏదేది ఘనమో దాన్ని అంతా నేను ఎలా ఎంచుకున్నాను అన్నాడు. పెంటతో సమానంగా. అలాంటి కుప్ప ఇది. ఈ కుప్ప మీద నుండి పైకి లేవనెత్తువాడని ఆయనకి పేరు. బీదలను, దీనులను పైకి. అందుకే నేను ఆ పదం డైరెక్ట్గా చెప్పకుండా దెబ్బల మీద తిరిగా అన్నా. నేను దెబ్బలు
పేడ దిబ్బలు అనుకోండి, అలాంటి బతుకులు. కానీ ఈ జీవితాలను నిజంగా ఆయన అసలు ఎంత బాగా చూడండి, అక్కడ రాశాడు. ఇప్పుడు వేశాడు స్క్రీన్ మీద, కీర్తనల గ్రంథము 147:6. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. హన్నా ప్రవచనంలో ఉంటుంది నాన్న. సమూయేలు గ్రంథము, 1 సమూయేలు గ్రంథము 2:8 చూడు. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును ఆయన వాటి మీద నిలిపి ఉన్నాడు. అది ఎక్కడి నుంచి లేపుతున్నాడో చూడు. అది మన బతుకులు. కానీ అలాంటి జీవితాలను గురించి ఎక్కడ కనపరుస్తున్నాడు? పరలోకంలో దూతలు. మరి దూతలు అక్కడ మనల్ని ఏమని మాట్లాడుకుంటున్నారో తెలుసా? దేవుని పిల్లలు, యువరాజావారు, యువరాణి వారు. మరి కాబట్టే నీకు నాకు కాపలా కాస్తుంది. రాత్రియు పాదములకు రాయి. జంతువులు కాపలా కాస్తున్నారా? చేపలకి, కుక్కలకి. మరి ఎవరి కాపలా కాస్తున్నారు దూతలు? చెప్పండి పెద్దగా. ఎవరికి? ఎందుకని? ఏందబ్బా నీ గొప్పతనం? దూతలు ఎక్కువ, నువ్వెక్కువ? ఒక దూత నైట్ అర్ధరాత్రి పూట ఒక దూత నిలబడితే ఆ మొత్తం పట్టపగుల్లా కనబడింది. మరి నువ్వు నిలబడి చీకట్లో, నువ్వు నిలబడి చీకట్లో నీకు నువ్వు కనపడతా? నీకు కనపడతావు నువ్వు. కానీ దూత నిలబడితే మరి మొత్తం పట్టపగుల్లా కనపడింది. ఒక మెరుపంత ప్రకాశం కలిగి ఉంటారు దూతలు. వాళ్ళు రెక్కలతో ఎగురుతారు, నువ్వు ఎగురు. వాళ్ళు చాలా సుందరంగా, అందంగా ఉంటారు. నువ్వు ఎట్టున్నా అద్దంలో చూసుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి ముఖవర్చస్సు, మంచి దేహదారుఢ్యం, మంచి వర్ణం కలిగి ఉంటారండి. మనం చూసుకుందాం బండి అద్దం ముందు. ఎప్పుడో బార్బర్ షాపు పోయినప్పుడు చూసుకుంటాం, ఎందుకు విడిగా చూస్తే ప్రమాదం అని. అప్పుడంటే తప్పదు కాబట్టి పోయి అద్దం ముందు కూర్చోవాలి కాబట్టి అప్పుడు చూసుకుంటాం. కానీ ఆశ్చర్యం, అంత గొప్ప దూతలు కూడా వచ్చి నీకు పరిచారం చేయటం ఏంటి తల్లి? నీ చుట్టూ ఉండటం ఏందమ్మా? నువ్వు బయలుదేరితే, నీ బైక్ బయలుదేరితే నీ చుట్టూ నీ కనపడకుండా దూతలు బయలుదేరటం ఏంటి? నువ్వు కాలినడకని రోడ్డు మీద పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకుని అట్ట కదలంగానే నీ చుట్టూ దూతల ప్రాకారం ఏంటి? మరి ఆ ప్రాకారం లేకపోతే ఎప్పుడు అవుట్ నువ్వు. ఎందుకంటే నువ్వు దేవుడి కొడుకువి, కూతురివి అయినందున, కుమార్తెవి, కుమారుడు అయినందున నీకు ఆధిక్యత ఎంత లభించిందో ప్రమాదం కూడా అంతే వచ్చింది. ప్రమాదం ఏంటంటే శత్రువుకి ఈర్ష్య కలిగింది నీ మీద. బాబా ఉచితంగా కొట్టేశారు కదరా. కేవలం విశ్వసించుట ద్వారా ఎగ్దం సింహాసనాన్ని కొట్టేశారు కదరా. ఆయన కొడుకు కూతురై ఆధిక్యతను కొట్టేశారు కదరా. మిమ్మల్ని జారనిస్తాను అక్కడికి పొరపాటును కూడా అని మనల్ని ఎనీ టైం దెబ్బ కొట్టడానికి, ప్రాణమైన తీయడానికి శత్రువు నిరంతరం ఆవరించినందుననే దూతల కాపుదల మనకు ఏర్పరిచాడు దేవుడు. ఎందుకు? వారు నా పిల్లలు అయ్యారు, ఫలానా వాడు నా కుమారుడు అయ్యాడు, ఫలానా అమ్మాయి బాప్తిస్మం పొంది నా కుమార్తె అయింది, వారి జన్మ కర్మ పాపాలు కడుక్కున్నారు, నా యందు విశ్వాసం ఉంచారు, విశ్వాసమును బట్టి నా కుమారుడు కుమార్తె. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించిరో. చూడండి ఒక్కసారి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా 1:12 తీసావా? చూడు, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. అది సంగతి. ఆయన యందు విశ్వాసం ఉంచుట అంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది దేవుని వారగుట. అలా దేవుని వారైన వాళ్ళందరికీ కూడా దేవుని పిల్లలగుటకు ఆయన అనుగ్రహించాడట అధికారం. కాబట్టి ఇప్పుడు విశ్వాసమును బట్టి పొందిన రక్షణను బట్టి మనం అందరం ఎవరిని? ఇప్పుడు సెక్యూరిటీ రాజుగారికే ఇస్తారా? రాజుగారి సంతానానికి కూడా ఇస్తారా? పెద్దగా చెప్పాలి మరి. సంతానాన్ని వదిలేస్తారా? ముఖ్యమంత్రి గారికి అని పిల్లలు కూడా ఇస్తారా? ఆ కుటుంబానికి కూడా ప్రొటెక్షను
ఇస్తారు. ఎందుకంటే శత్రువులు వాళ్ళ మీద కూడా దాడి చేయొచ్చు. అలాగే ఆ దూతలు మనకు కూడా భద్రతా వలయమై ఉంటారట. అందుకే చాలాసార్లు నువ్వు మిస్ అయ్యావు సావు చేతిలో. నువ్వు అనుకుంటావు జస్ట్ మిస్ బ్రదర్ అని, జస్ట్ మిస్గా తప్పించారు వాళ్ళు. త్రుటిలో తప్పిందన్నా, లేకపోతే అవుట్ అన్నా. ఎలా తప్పింది? నువ్వు తప్పించుకోవాలా. నీకు దేవుడిచ్చిన కాపుదల, భద్రత, దూతల కాపుదల, ఆ దూతలు తప్పించారు నిన్ను, నీకు అర్థం కాకుండా. మరి ఏందనుకున్నా? పాటలు పాడటం కాదు, అందులో ఉన్న మాటలు గుర్తు చేసుకోవాలా, అర్థం చేసుకోవాలా. రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, మనకు పరిచర్య చేయుట కొరకై, మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా. అన్నా అంటే ఇప్పుడు మన చుట్టూ దేవదూతలు ఉన్నారంటావా? అంటావా? ఏది నిజంగా ఉన్నారు? ఒక్కడన్నా కనపడ్డేంది నాకు? ఒక్కడన్నా కనపడు, ఒక దూత అన్నా కనపడ్డేంది? అడగండి. అడిగారా? నేను జవాబు చెబుతా. దూత కనపడ్డాడు అనుకో, ఇక నువ్వు అన్ని పనులు ప్రశాంతంగా చేసుకోలేవు. అర్థం కాలేదా? దూతలు నీ చుట్టూ ఉన్నట్టు నీకు కనపడ్డారు అనుకో, బాత్రూంలో కూడా ప్రశాంతంగా బాగాలేవు, చాలా అసౌకర్యంగా ఉంటుంది. మరి కనపడాలి చెప్పు? దేవుడు గొప్పోడండి, మేధావి. అందుకే నీ కనబడకుండా కాపలా గాయమన్నాడు. స్తోత్రం. నా పిల్లలకు నేను నిర్ణయించిన ఆయుష్కాలం అంతవరకు వారికి ఎలాంటి కీడు సంభవించకుండా, శత్రువు వారిని అటాక్ చేయకుండా, ఇదిగో మీరు భద్రతనివ్వండి నా పిల్లలకి. సమయం ఆసన్నమైనప్పుడు నేను చెప్తాను, అప్పుడు తొలిగుదురు కానీ నా బిడ్డను నేను తీసుకుంటాను నా దగ్గరికి. అతడు సేవ చేయు దినములు సంపూర్తి అయినప్పుడు, ఆమె సేవ చేయు దినములు సంపూర్తి అయినప్పుడు నేనే పిలుస్తాను ఆ పిల్లల్ని. ఆ పిలిచినప్పుడు మీరు సైడ్ అవుదురు కానీ అప్పటిదాకా మాత్రం నేను పిలవక మునుపు శత్రువు వారిని అటాక్ చేయకుండాన్నట్లు ఇదిగో భద్రతనివ్వమని పంపిస్తాడు. అది మరి మనకి ప్రాకారం పెట్టాడు. అందుకే మనం పాడుకుంటాం, నా బలమా నా కోట ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. అది ఒక దుర్గమై మనల్ని కాపుగాస్తాడు. తెలుసా మీకు? ఆశ్రయమే నీ రక్తమే అనే పాటలో అదే చెప్పుకున్నాం. నీ రక్తమునే ప్రాకారము చేసి కాపాడుచుంటివి నన్నింతక. రక్తం ఒక ప్రాకారము, కృప ఒక ప్రాకారం. ఒక భక్తుడు పాడు, కృపయే నాకు ప్రాకారము గల. రక్తం ఒక ప్రాకారం, కృప ఒక ప్రాకారం. ఈ రెండింటికి అవతల మన దూతల ప్రాకారం. 91వ కీర్తన 11వ వచనం, 34వ కీర్తన 7వ వచనం రెండు సాక్ష్యం ఇస్తున్నాయి దూతల కాపుదల గురించి. ముప్పై 7, 91:11 నీ పాదమునకు రాయనను తగలకుండా ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించిన వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు. ఎందుకని దూతలు స్పెషల్గా నిన్ను కాయటం ఏంటి? హెబ్రీ పత్రిక ఒక్కసారి తీయండి బైబిల్ ఉన్నోళ్ళు. అందులో క్లియర్గా మొదటి అధ్యాయము, హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము 13, 14 వచనాలు చూడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమును కూర్చుండుము అని దూతలలో ఎవని గూర్చి అయినా ఎప్పుడైనా చెప్పానా? ఈ దూతలు ఎవరు? చదువు.
వీరందరూ ఈ రక్షణ దూతలందరూ ఈ దూతలందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి అంటే మనకి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? ఆహా, వాళ్ళు ఆత్మరూపులుగా ఉన్నారు మన చుట్టూ, అందుకు కనపడరు. ఏ రూపంతో ఉన్నారు? ఆత్మరూపులై ఉన్నారు. ఆత్మలు మనల్ని అటాక్ చేయకుండా సేవ్ చేస్తూ ఉన్నారు. కనపడమంటే చెప్పు, ప్రార్థన చేసుకో, కనపడతారు. ఇంకప్పుడు నీకు ప్రశాంతత ఉండదు. దేవునికి స్తోత్రం. వద్దులేదు, ఆయన కనపడకుండానే కాపలాగా మనం. ఎంతటి ఆధిక్యత, ఏమిటా విలువ? ఇదే విలువ. ఇప్పుడు వాడు తులువనైనా ఇంత విలువ. ఏం విలువ అంటే అక్కడ ఉంది నీకు విలువ. ఈ లోక రాజ్య సంబంధులు నిన్ను గుర్తించకపోవచ్చు, గౌరవించకపోవచ్చు, గణపరచకపోవచ్చు, తిట్టొచ్చు, దూషించవచ్చు, ఇబ్బంది పెట్టవచ్చు, చాలా తేలిగ్గా నిన్ను మాట్లాడవచ్చు. కానీ నీ ఆధిక్యత వాళ్ళకి తెలియదు. విశ్వాన్ని ఏలేటువంటి దేవుని కొడుకు, కూతురు నువ్వన్న సంగతి వాళ్ళకి తెలియచావదో. అందుకే చాలా చాలా చులకనగా నిన్ను మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు నవ్వుకుంటా ఉన్నాడండి. ఎందుకంటే నువ్వెవరో ఆయనకి తెలుసు, దూతలకు కూడా తెలుసు. ఈ భూమి మీద ఉన్న దరిద్రులకు తెలియదుగా. దావీదు చిన్నతనాన్ని ఊహించండి. ఆడతా పాడతా రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు వీళ్ళు రే దావీదు ఇటారా అని ఆ పని ఈ పని చెప్పుంటారుగా. దావీదుకి చెప్పుండరా? పెద్దగా చెప్పండి. వీళ్ళు అరిచుంటారు కదా. ఫ్యామిలీ మెంబర్స్ కూడా దావీదును చాలా చులకనగా మాట్లాడారు కదా. ఆఖరికి పెద్దన్న, నీకు మహా గర్వం రో, యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివి, ఆ చిన్న మందని ఏం చేసితివి అన్నాడుగా పెద్దన్నయ్య. ఎవరు ఆయన పేరు? ఏం పేరు? ఎలియాబు. ఆయన కూడా తృణీకరించాడు. కానీ వాళ్ళకి తెలుసా, ఇశ్రాయేలున తరతరాలకు ఏలబోయే శాశ్వత వంశ వృక్షానికి మూల పురుషుడైన వాడిని వాళ్ళు తేలిగ్గా మాట్లాడుతున్నారని వాళ్ళకి తెలుసా? ఇశ్రాయేలు అనే దేవుని ప్రజ అంతటి మీద రాజై 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 ఏలేటువంటి వాడు ఇంచుమించు 40 ఏండ్ల పాటు ఏలేటువంటి రాజుని వాళ్ళు తేలిగ్గా మాట్లాడుతున్నారని వాళ్ళకి తెలుసా? తెలిస్తే మాట్లాడతారా? ఈరోజు నిన్ను నన్ను తృణీకరించే వాళ్ళకి తెలియదు. మనల్ని తండ్రి ఎలా సిద్ధపరిచాడో, ఏ అంతస్తుకు ఉంచాడో, ఏ స్థాయిలో మనం ఉంచబోతున్నాడో, ఎంత ఘనపరచబోతున్నాడో, రేపు ఆ ఘట్టములో, ఆ ఘడియలో, ఆ సన్నివేశంలో నిన్ను తృణీకరించిన వారందరూ చూస్తారు. అప్పుడు సిగ్గుతో తలదించుకుంటారు. అందుకే పాడుకున్నా, నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. దేవునికి మహిమ. నా పిల్లలు ఇద్దరు కూడా రక్షణ పొందాలని ఎంత తప్పించానో. మళ్ళీ నేను రాజకుమారుని అయ్యాను విశ్వాసాన్ని బట్టి, తండ్రి అయిన దేవుడు చెప్పిన వాగ్దానాన్ని బట్టి. మరి నా పిల్లలు కూడా కావాలిగా. మరి రక్షణ పొందకుండా దేవుని సువార్త నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు అవుతారా? రాజకుమారులుగా నరకపాత్రులు అవుతారు. సో వాళ్ళు కూడా రాజకుమారులు అగున్నట్లు ఏం కావాలి? మారు మనసు పొంది, రక్షణ పొంది దేవుని వారు కావాలి. అలా వాళ్ళు సిద్ధపడి ముందుకు వచ్చినప్పుడు నా హృదయంలో ఆనందం అంతింత కాదు. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళా నేను బలవంతం పెట్టకూడదు. బలవంతం పెడితే ఒకసారి కాదు 100 సార్లు మునుగుతారు నీళ్ళలో. కర్ర తీసుకున్నానంటే మునగరా? ఎవడు ఇచ్చే పని కూడా లేదు, వాడే మునుగుతాడు. పోయి కర్ర తీసుకురా, ఓ నీళ్ళ మునుగుపో అంటే కర్ర చూపిస్తే వాడే మునుగుతాడు. పోయి 10 సార్లు 100 సార్లు మునుగుతాడు. కానీ అది రైట్ కాదు. వానికే తెలియాలి తాను పాపినని. వానికే తెలియాలి యేసు తన పాపముల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడని.
వానికే తెలియాలి నేను ఆయన ఎదుట ఒప్పుకొని క్షమాపణ అడగకపోతే నాకు దిక్కు లేదని. సో తెలుసుకొని నా పిల్లలు రావాలని ఎదురు చూశాను. వాళ్ళు వచ్చినప్పుడు లోపల చాలా ఆనందపడ్డాను. నేను నా ఇంటి వారందరూ యెహోవాను సేవింతుము. నేను నా ఇంటి వారందరూ యెహోవాను సేవింతుము. రేయి పవలు కాపాడిన దేవదేవుని స్తుతింతుము. ఆనంద గీతాలు నే పాడుచు యేసయ్య సన్నిధి నే చేరనా. ఆనంద గీతాలు నే పాడుచు యేసయ్య సన్నిధి నే చేరనా. దేవునికి మహిమ, దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఎంత ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా తన బిడ్డల్ని రక్షణ పొందకుండా ఆపుతున్నారు అంటే రాజకుమారుడు దైవ కుమార్తె అయ్యే ధన్యతని సాక్షాత్తు వీళ్ళే చెడగొడుతున్నారని అర్థం. తమ పిల్లల్ని దరిద్రులుగా చేస్తున్నారని అర్థం. ఏ తల్లిదండ్రులు అయితే తమ పిల్లలు రక్షణ పొందకుండా ఆటంకపరుస్తున్నారో, రాజకుమార్తె ఎవరు రాజు, మళ్ళా భూరాజులు కాదు, ఎటు భూజులు వీళ్ళందరూ, ఈ భూరాజులు కాదు, రారాజు దేవుడు. ఆ రాజకుమారుడు అయ్యేటువంటి భాగ్యాన్ని పోగొడుతున్నారు అడ్డుపడే తల్లిదండ్రులు. జాగ్రత్త, మీరు పొందాలి, మీ పిల్లలు కూడా పొందాలి రక్షణ. అది గొప్ప స్వాస్థ్యము. అదే రేపు నీకు గొప్ప ఆధిక్యత. రేపు అక్కడ ఇప్పుడు చెప్పండి, విలువ లేదా నీకు? ఈ సమాజంలో విలువ లేకపోవచ్చు, నీ ఇంట్లో విలువ లేకపోవచ్చు, నీ తోటి కొలీగ్స్లో విలువ లేకపోవచ్చు, నీ బంధువర్గంలో నీకు విలువ లేకపోవచ్చు. ఇక్కడ విలువలు ఇవ్వాలంటే ఏం చేయాలి? ఏముండాలి? ఇక్కడ విలువలు ఇవ్వాలంటే కారు వేసుకొని తిరగాల, ఫుల్ సౌండ్ మోగుతూ ఉండాలి. అప్పుడు బాగా అసలు నువ్వు అట్లా, నువ్వు ఇట్లా, నువ్వు అంతా ఇంత, నీ సంగతి నాకు ఎప్పటి నుంచో తెలుసు అని మామూలు భయం చేయరు. అన్నీ ఏమి లేకుండా ఏగలు తోలుతున్నావు అనుకో, సబ్బు ఎవడు పలకరించడు, బోడి వాళ్ళు ఇచ్చే విలువ ఎవడికి కావాలి చెప్పాలి. ఏమని చెప్పాలి? మీరిచ్చేది ఇందిరా. పేతురాది సకల పోస్తల్ పేర్మి గలమా నిజ కూటస్థుల్. ఖ్యాతి సభలో మేము నప్పుడు ఘనతాలిక మాకేమీ కొదువా. యెహోవా మా తండ్రి కాడ యేసుడు మాయన్న కాడ. నీ ఘనత, నీ గొప్ప, నీ గౌరవం, నీ విలువ అంతా అక్కడుంది. అది శాశ్వతమైంది. నేను అందుకే చెప్పాను, మారు మనసు పొంది రక్షణ పొందినోడల్లా ఓ ధన్యుడు అయిపోయావు, పోరా బాబు, పో పండగ చేసుకోపో. నేను అదే బాప్తీసం ఇచ్చి కూడా చెబుతా, పో పండగ చేసుకో, పలావు తినుకో అని. స్తోత్రం. అదే చెబుతా నేను, బాప్తీసం ఇచ్చి అర్జెంటుగా పోయి ఇంట్లో బిర్యానీ చేయించిపో, నీ దరిద్రం పోయింది పో. దైవరాజ్య వారసురాలివయ్యావు, తిరుగులేదు పొమ్మంటాను నేను. ఎందుకంటే మన విలువ. ఇప్పుడు దేవుని కుమార్తె అర్హత ఇచ్చాడని ఉందా యోహాను 1:12లో? ఆయన విశ్వసించిన వారికి. ఇప్పుడు దేవుడు ఎవరండి? ఎవరని ఉందండి? దేవుడు తండ్రి. మీ తండ్రి ఎవరు? దేవుడేనా? భలే చెబుతున్నారండి. ఎవరు మీ తండ్రి అంటే దేవుడు అంటున్నారు. దేవుడు ఎవరు అంటేనే మా తండ్రి అంటారు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. ప్రకటన గ్రంథం, మీ తండ్రి ఎవరు అక్కడ ఉంది చూడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదువు.
నమ్మకమైన సాక్షియు, ఆ, మృతుల నుండి ఆది సంభూతునుగా లేచిన వాడును, ఆ, భూపతులకు అధిపతియునైన ఆ. యేసుక్రీస్తు నుండి ఆ. కృపా సమాధానములు మీకు కలుగునుగాక. అబ్బా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకేనా? రైట్. ఈయన మీ అన్న. ఓకే. తనువు బలిపేటెను మాయన్న. ఎవరో ఎవరో యేసయ్య అన్న. మరి తండ్రి ఎవరు? ఎవరో ఒకడా చూడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చదువు. శ్రీమంతుడును వాళ్ళని దీని నాన్న 6:15 చదువుతున్నాడు చూడు. శ్రీమంతుడును అద్వితీయుడు నాకు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనబరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. అది ఎవరో? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. రాజులకు రాజు, మమ్మేలే మహారాజు, భూపతులకు అధిపతివి నీవేనయ్యా. రాజులకు రాజు, మమ్మేలే మహారాజు, భూపతులకు అధిపతివి నీవేనయ్యా. నీకు సాధ్యము కానిది లేదు, నిన్ను మించిన ఎన్నిది లేదు. నీకు సాధ్యము కానిది లేదు, నిన్ను మించిన. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు ఎగ్జామ్లో ఫెయిల్ అయినా సరే మీరు రాజుగారు కొడుకులే. నేను పనికి మనం అనుకోవాకరా. పిల్లలు, నువ్వు ఎగ్జామ్లో తక్కువ మార్కులు వచ్చినా సరే తల్లి, నువ్వు రాజులకు రాజైన వాని కూతురువే. బోర్డ్ ఎగ్జామ్స్ ఏంటి చచ్చిపోతానంటావు? పిచ్చిమోహమా? సావు లేదు, బతుకు లేదు. అంతే. ఇది పోతే ఇంకొకటి, అది పోతే ఇంకొకటి, అన్నీ పోతే సేవ. ఏడిచారు. ఈ మనుషులకు పనికి రాకపోతే దేవుడికి పనికొస్తా నేను. ఈ మనుషులకు పనికి రాకపోతే నా దేవుడికి బాగా పనికి వస్తాను. నన్ను వాడుకోవటం ఆయనకి తెలిసి ఎట్ట వాడుకోవాలో అనుకోండి పిల్లలు. అంతేగాని నాకు తక్కువ మార్కులు వచ్చినాయి, మా అయ్య తిడుతున్నాడు, మా అమ్మ తిడుతున్నాడు, సావాకండి. సావు ఆలోచన చేయవాకండి. అట్లాంటి పిచ్చి పనులు సైతాన్ని పుట్టిస్తాడు ఆలోచనలు. అసలు వినొద్దు. నువ్వు రాజు కుమార్తెవి, రాజా కుమారుడివి. కష్టపడి చదివావు, వర్కౌట్ కాల చేసేదేమో వదిలే. మనుషులకు నువ్వు పనికి రాకపోయినా దేవుడికి పనికి వస్తావు నాన్న. ఇప్పుడు బాగా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అయిపోయినాయి, రిజల్ట్స్ వస్తున్నాయి ఒక్కొక్కటి. అందుకని చెబుతున్నా నేను. మరి ఏం చేద్దాం? ఇన్ని వచనాలు ఏకమై మీకు చూపించింది ఏంటంటే, పరలోకంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత ఎంత గొప్పది. ఈ భూలోకంలో మనకి ఏ విలువలు ఒకవేళ లేకపోవచ్చు, కానీ మనకి నిత్యత్వంలో విలువ ఉంది, నిత్య మహిమలో విలువ ఉంది. దూతలు మన గురించి మాట్లాడుకునేంత గొప్ప ఆధిక్యత మనకి ఇవ్వబడింది. దేవునికి మహిమ. మనము దేవుని గణపరచాలని ఆశించినట్లే మనల్ని ప్రేమించే తండ్రి మనల్ని గణపరచాలని నిరంతరం కోరుకుంటాడు. ఆల్రెడీ ఆ ఘనత ఎప్పుడో మనకి ఇచ్చేశాడు. ఆయన ఇచ్చేశాడా? ఇయ్యలేదా? ఎంత గొప్ప ఘనత! యువరాజును అందరూ రాజ్య పౌరులంతా గౌరవిస్తారా లేదా? ఏడిచాళ్ళు, రాజుగారు అంటారా? రాజుగారు కొడుకు, ఓయ్ యువరాణిని అందరూ రెస్పెక్ట్ చేస్తారు లేదా? ఎందుకు? దీని ముఖం ఇది రాణే, ఛీ అంటారా? ఆమె రాణి కాకపోవచ్చు, యువరాణి అంటే రాజుగారి కూతురు గనుక సన్మానం ఉంటుంది రాజ్యం అంతటా. అలాగే కోటాను కోట్ల దూతల లోకాలన్నిటికీ ప్రభు అయిన వాని పిల్లల మనం గనుక ఆ గౌరవం తప్పనిసరిగా మనకి ఇవ్వబడింది. అక్కడే కాదండి, వినండి బాగా, అక్కడే కాదు, ఇక్కడ కూడా మనల్ని కనపరుస్తాడు. అది నేను ఎరిగింది. నేను చాలా స్పష్టంగా గుర్తించాను దేవుని కదలికలు. నా లైఫ్లోనే చూశాను నేను. కొన్నిసార్లు నేను చేసే పనులు పిచ్చి పనులు,
ఆ పిచ్చి పనుల వల్ల నాకు అవమానం వచ్చే పరిస్థితి ఉంటుంది. ఆ అవమానం రాకుండా ఆ అవమాన స్థాని ఘనతను తీసుకొచ్చేదానికి ఎన్నోసార్లు నా 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 అడుగులని ఆయన బ్యాలెన్స్ చేశాడండి. నేను స్పష్టంగా ఎరుగుదును. కూర్చొని కొన్నిసార్లు ఏడ్చుకుంటా కూడా. నేను తొందరపడి అలా చేయబోయాను ప్రభా, అది కాదురా, ముందు ఇది చేయాలి, ఇది చేసినాక అది చేయాలని దానికి అడ్డు పెట్టి మరి ఇది చేపించి దీనివల్ల 10 మంది నన్ను మెచ్చుకునేటట్టు చేసావు కదా ప్రభువా నువ్వు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు సన్నిధిలో ముసలమ్మలు ఉన్నారండి, సన్నిధిలో ముసలమ్మలు ఉన్నారు. ఒక 20-25 మంది ఉంటారు అనుకుందాం. కొంతమంది వస్తా వెళ్తూ ఉంటారు, రెగ్యులర్ ఇక్కడ ఉండేవాళ్ళు ఒక 20-25 మంది ఉంటారు. మా అమ్మ కూడా ముసలమ్మే, వాళ్ళు ముసలమ్మలే. పాపం మా అమ్మ ఉండే గది కారుతుంది వానకి. జస్ట్ చెబుతున్నా, పొద్దున నాకు దేవుడు బయలుపరిచింది. ఆమె ఉండే గదిని శుభ్రం చేసి ఆ గదిని నీట్గా చేసి ఆమెకి ఇవ్వాలనిపించింది. దానికి సిద్ధం చేశాను, కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా అది ముందుకు రాలా. ఒకవేళ ఈ ముసలి వాళ్ళకి నేను సరైన రీతిలో ఏర్పాటు చేయకుండా నా తల్లికి ఏర్పాటు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ఏమనుకునేవాళ్ళో తెలుసా? ఆయన తల్లి కాబట్టి ఆమెకేమీ తక్కువ కాకుండా ఆమెకు అన్నీ జాగ్రత్తగా చేసుకున్నాడు. మనం ఏమవుతాం? ఆయనకి ఏదో దిక్కు లేక వచ్చాడు, బడి ఉన్నాం, మన ముఖానంత అన్నం వేస్తున్నాడు అంతేగా. అదే ఆయన తల్లి అయితే చూడు ఆమెకి ఎట్లా ఏర్పాటు చేశాడు అనుకునేవాడు. అనుకుంటారా? అనుకోరా? మనుషులు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 100కి 200% అనుకుంటారు అంతే. స్తోత్రం, అవునా? దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎన్నిసార్లు ట్రై చేసినా ఆమె ఉండే గదిని ఊడతీయాలంటే కుదరలా. మొదలు పెట్టబోయే ప్రతిసారి కూడా ఏదో ఒక అవరోధం రావటం, నేను ఏదో గడిపోవటం. చివరికి ఇక ఆమె ఆలోచనను వదిలిపెట్టి ముందు ఈ ముసలోళ్ళ సంగతి చూద్దామని వాళ్ళకి మొత్తం రెడీ చేయించా. దానికోసం సిద్ధపడ్డా. అరే చక ముందుకు వచ్చినాయండి అన్నీ. ఎంత సెన్సిటివ్గా నా విషయంలో బ్యాలెన్స్ చేస్తున్నాడో చూసావా? ఇప్పుడేమన్నారో తెలుసా? ముందు ముసలోళ్ళని బాగు చేసి ముసలోళ్ళని అందులో చేర్చి వాళ్ళని అందులో చేర్చి వదిలేస్తే ఒక తల్లి నాతో అంటుంది, కన్న తల్లికి కూడా చేసుకోకుండా ఇదిగో మీ కొరకు చేశాడు, అది ఆయన నీతి అని. ఒట్టిదే పిచ్చోడిని. నేను ముందు మా అమ్మ ఉన్న గదే ఊడదిద్దాం అనుకున్నా. వాళ్ళకి తెలియదుగా నన్ను మెచ్చుకునే వాళ్ళకి. మందంతా సోదేవారంగా. నాకేం తెలుసు ఇట్లా వచ్చిద్దని? ఆయనకి తెలుసు. రేయ్, ముసలివాళ్ళకి చేయకుండా నీ తల్లికి చేసుకుంటే ఇట్లా అంటారు. నువ్వు ముందు వాళ్ళకి చేయి అని వాళ్ళకి చేపించి ఆ విధంగా ఘనత వచ్చేటట్టు చేశాడండి. నేను ఓపెన్గా చెబుతున్నా, కావాలని చెబుతున్నా. అంటే ప్రతి పార్ట్లో ఎంత సెన్సిటివ్గా కదులుతాడో. పొద్దున ఈరోజు ఉదయమే ఆ విషయం నా దృష్టికి తెచ్చినప్పుడు కూర్చొని నేర్చుకున్నాను నేను. ఎందుకు దేవా నన్ను గణపరచాలని ఇంత పరితపిస్తావు? ఒక మాట కూడా నాకు తగలటానికి ఇష్టపడవే, ఎందుకు దేవా? ఇప్పుడు ఘనపరిచాడు. ముందు వృద్ధులకు చేసేటట్టు చేసి ఘనపరిచి ఈరోజు మా అమ్మగా ఉండే గది ఊడదీపించాడు. ఇప్పుడు నేను ఊడదీసి ఆ గదిని ఊడదీసి శుభ్రం చేపిస్తే ఇప్పుడు రాదు, విమర్శ రాదు, ఘనతే వచ్చింది. ఎందుకు తెలుసా? ముందు దిక్కులేని వాళ్ళకి చూసి తర్వాత తన తల్లికి చూశాడని. ఇది ఎవరు ఐడియా? శాలేమరాజు. అంత సీన్ లేదు వీడికి, ఇదంతా ఆశోదేవారం. పచ్చిగా చెబుతున్నాను నేను, ఆయనకుంది. ఇలా చాలా చేశాడు. ఈరోజు ఒకటి ఓపెన్ అవ్వాలని. అయ్యా నువ్వేమని అనుకో, దేవునికి స్తోత్రం. ఆయన కూడా చెబుతున్నాను, నువ్వేమని అనుకో, నువ్వు చేసే చెప్పాలి నేను అంతే. నీకు ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? ఎంత సెన్సిటివ్గా ఉన్నాడో చూడు, మన విషయాల్లో ఎంత సున్నితంగా కదులుతున్నాడో చూడు.
తప్పు చేయబోయినా, తేడా పడబోయినా పడనీయట్లా, దానికి ముందు రానియకుండా అడ్డుపడి నా చేత చేయించాల్సింది చేయించి ఆ తర్వాత బ్యాలెన్స్గా సరే ఇప్పుడు చేసుకోపో. మరి ఇప్పుడు ఏడుపు రాకేం వచ్చింది? అందుకే నా గురి నీవే, నా దరి నీవే, నా స్వర ఝరి నీవే అనే పాటలో ఇదే చరణం పెట్టుకున్నా. రెండో చరణం చెప్పండి మీరు, ఆ పాట విన్నారా మీరు? రెండో చరణం అది బలహీనతలో బలమే నీవు, బాహుబలము చూపించేవు. బలహీనతలో బలమే నీవు, బాహుబలము చూపించేవు. ప్రియుడా నన్ను ఘనముగ చూడా, ప్రియుడా నన్ను ఘనముగ చూడా, పరితపించేవుగా. ప్రేమానిధి నీవేగా, పరితపించేవుగా. ప్రేమానిధి నీవేగా, నా గురి నీవే, నా దరి నీవే, నా స్వర జరి నీవే. యేసయ్యా నా స్వర జరి నీవే, యేసయ్యా నా గురి నీవే, నా దరి నీవే. మరి నా విషయంలోనే అంతే ఉంటాడా, మీ విషయంలో కూడా అంతే ఉంటాడా? మీకు దండం పెడతా కదా, పెద్దగా చెప్పండి. నాకంటే గాలి రాగా చెమట్లో పోతే నేను ఇబ్బంది పడుతున్నాను. ఇప్పుడు నాకు మాట్లాడేదని న్యాయం ఉంది, మీకేమండి పెద్ద అంతంతలో ఫ్యాన్లు తిరుగుతుంటే? చెప్పండి, గట్టిగా చెప్పండి. నా విషయంలోనేనా, మీ విషయంలో కూడా ఏం వెతుకుతాడు? మహిమపరచాలని మిమ్మల్ని కోరుకుంటాడు ఆయన, ఘనపరచాలని కోరుకుంటాడు. మూడవది ఆశీర్వదించబడాలని కోరుకుంటాడండి. శాపగ్రస్తంగా ఉండటం ఇష్టపడ్డాడు ఆయన. అసలు ఆయన మనసు అది కాదు. మనం శపించబడ్డట్టు శాపగ్రస్తంగా ఉండటానికి ఇష్టపడే మనసు కాదు ఆయనది. ఆదికాండం 1వ అధ్యాయం మీరు చూస్తే మనుషుల్ని చేసి వాళ్ళని ఆశీర్వదించాడని ఉంది. ఆశీర్వదించాడు. ఆశీర్వదించి ఏమన్నాడో తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకోండి. ఆకాశ పక్షులను, సముద్రపు చేపలను, భూ జంతువులను సమస్తమును మీరు ఏలాండి. మనం ఏలికలమై ఉండాలని, తలలుగా ఉండాలి, తోకలుగా ఉండకూడదని కోరుకున్నాడు. ఆశీర్వదించబడాలని కోరుకున్నాడండి. కొంతమందికి తెలియచావదు. ఎప్పుడు ఈ దరిద్ర బతికే దేవుడికి ఇష్టం అనుకుంటారు. నేను ఎప్పుడు ఈ దరిద్రంతో, ఈ అప్పులతో, ఈ బాధలతో, ఈ నొప్పులతో, ఈ రోగాలతో, ఈ కష్టాలతో, ఈ కన్నీళ్లతో ఉండటమే దేవుడి చిత్తం అనుకుంటాను. నా బతుకంత ఎట్ట తెల్లారటమే దేవుడి చిత్తం అనుకుంటారు కొంతమంది తిక్కలోళ్ళు. ఎవడు చెప్పాడు? అవసరాన్ని బట్టి కొన్నిసార్లు అగ్ని వంటి శ్రమలను అనుమతిస్తాడు తప్ప, అవసరాన్ని బట్టి పరీక్షల కోసం, కొన్నిసార్లు విశ్వాసంలో వృద్ధి పొందించడం కోసం, కొన్నిసార్లు మనలో ఓర్పు పర్సెంటేజ్ డెవలప్ చేయడం కోసమే కొన్ని శ్రమలను అనుమతిస్తాడు చెల్లి. బతుకంతా అదే కాదు. కొంతమందికి ఓర్పు తక్కువగా ఉంటుందండి. ఏముంటుంది? ఓర్పు తక్కువగా ఉంటుంది. ఓర్పు తక్కువగా ఉన్న మనకు మెయిన్ కావాల్సింది ఓర్పు. పరలోకంలో అయినా ఓర్పే కావాలి, భూమి మీద కూడా ఓర్పే కావాలి. కోపాన్ని తమాయించుకోవాలంటే ఓర్పు కావాలి. పాపాన్ని అధిగమించాలంటే ఆశా నిగ్రహం, ఓర్చుకోవాలి. పాపం ఆకర్షిస్తుంటుంది, రా రా అని, పోకూడదు. కోపం రేపుతుంటుంది, పో పో, తన్ను కొట్టు అని, ఓర్చుకోవాలి. ఓకే, ఏది చేయాలన్నా ముందు ఏం కావాలి? మనకి ఓర్పు కావాలి. ఆ ఓర్పు పర్సెంటేజ్ అనేది చూసుకుంటాడు ఆయన. కొంతమందిలో కరెక్ట్గా ఉంటుంది, కొంతమందిలో తక్కువ ఉంటుంది, కొంతమందిలో బాగా తక్కువ ఉంటుంది.
అందుకేం చేస్తాడు, కొన్ని పరీక్షలు గుండా తీసుకెళ్తాడంట. బైబిల్ చదవాలి, అప్పుడు అర్థమైంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆ మాట ఉంది. నా సహోదరులారా, మీ విశ్వాసమున కలుగు పరీక్ష మీలో ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి. ఏమండి, దైవజనుడి దగ్గరికి విశ్వాసం వచ్చిందంట. అయ్యగారు నాకు ఓర్పు చాలా తక్కువగా ఉంది, బాగా ఓర్పు వచ్చేటట్టు ప్రార్థన చేయండి అయ్యగారు అని ప్రార్థన చేయమందంట. ఈయన నెత్తి మీద చేపెట్టి ఏసు నామంలో అగసాట్లు వచ్చును కాక నీకు అన్నాడంట. బెత్తరపోయి చూసింది, ఏం సార్ నేను ఓర్పు కోసం ప్రార్థన చేయమంటే అగసాట్లు అవ్వాలంటే, అగసాట్లు వస్తేనమ్మా ఓర్పు పర్సెంటేజ్ పెరిగేది అన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకేమైనా అర్థమైందా? ఓర్పు రావాలంటే ఏం పెరగాలి? విశ్వాసమునకు కలుగు పరీక్ష, అది ఓర్పు పర్సెంటేజ్ పెరగాలంటే మన విశ్వాసానికి పరీక్షలు అంటే నానా విధములైన శోధనల్లో అనుమతిస్తాడు, అవసరాన్ని బట్టి. కొంతమందికి కొంచెం అవసరం, కొంతమందికి ఎక్కువ అవసరం, ఎక్కువ. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అది బ్రతుకంతా కాదు. మనలో ఆయన తీసుకురావాలనుకున్నప్పుడు కొంతమందికి బాగా గర్వం బాగా నిండుంటుంది, అది విరగొట్టాలి. అది విరిగిన దాకా కొన్ని అనుమతిస్తాడు. అది విరిగి ఇక దీన మనసులు అయిన తర్వాత ఇంకెందుకండి మరి? పాలు కాగబెట్టి తోడేసాం, పెరుగు అయింది, ఇంకేం కావాలి? పెరిగిన తర్వాత ఇంక మళ్ళీ పోతాం మజ్జిగ పొయ్యంగా. మనం అనుకున్న పదార్థం తయారైన తర్వాత ఇంకెందుకండి దానికి మళ్ళా పెరుగుని తీసుకెళ్ళి పొయ్యి మీద పెడతావా, మళ్ళా కాగబెడతావా? ఆడవాళ్ళకి ఈజీగా అర్థమైద్దని చెబుతుంది. పాలు కాబెట్టని తెలుసుగా. స్తోత్రం, హల్లెలూయా. ఫస్ట్ పాలు కాగిందాక, పెరుగు కోసం రెడీ అయిందాక సెగ అయిపోయింది. కాగినాయి, చల్లార్చావు, గోరువెచ్చని పొజిషన్ చూసి మజ్జిగ వేసేసావు, అంతే, పెరుగు అయిపోయింది. పెరుగు అయిపోయినాక మళ్ళీ తీసుకెళ్ళి పొయ్యి మీద పెడితే ఎవరన్నా కొత్త కోళ్ళ ఆ పని చేసింది అనుకో, అత్తగారు అండమ్మ నికోబార్ దీవులు పారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెరుగుని తీసుకెళ్ళి పొయ్యి మీద పెడతారు, కాగబెడుతున్నాను అత్తగారు, నేను మీరు కాగబెట్టారు కదా దాన్ని, ఈరోజు నేను అవసరం లేదమ్మా, అది ఏది కావాలనుకున్నాను అది అయిపోయింది, ఇంకేసుకొని తింటాం, ఇంకా కాగబెట్టాల్సిన అవసరం లేదు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, దేవుడు అనుకున్న క్వాలిటీ కొలత మనలోకి వచ్చిన తర్వాత ఉండమన్నా ఉండవగచాట్లు, శ్రమలు ఉండమన్నా ఉండవు, కావాలి అని నువ్వు మొత్తుకున్నా ఉండవు. నీ మారా అనుభవాలన్నీ మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. గుర్తుపెట్టుకో ఈ మాట. నీ చేదైన అనుభవాలన్నీ కూడా మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి తమ్ముడు. ఇక రమ్మన్నా రావై, ఆ ఎగ్జామ్ పూర్తయిన దాకే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 10th ఎగ్జామ్ రాశారు, అయిపోయింది, 400, 300, 250 మొత్తానికి వచ్చినాయి, పాస్ అయ్యారు. ఇంక ఇంటర్మీడియటే, మళ్ళీ ఇంటర్మీడియట్ మొత్తం సంవత్సరం అంతా చదివినాక మళ్ళీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంటాయి, అంతేగాని మళ్ళీ 10th రాపిస్తారా? అయితే ఒకటి జరిగితే రాపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా, చెప్తా. శాలేమన్న వాళ్ళ అమ్మని వాళ్ళ ఇంట్లోనే ఉంచవచ్చు కదా అంటే, హలో, అది కూడా మా ఇల్లే, దేవునికి మహిమ, అది కూడా మా ఇల్లే. మా మదరు కొంచెం ప్రైవసీ కోరుకుంటుందిలే. కొంతమంది తెలియదుగా, అన్న అమ్మని వేరుగా పెట్టాడా, మీ ప్రేమకి నా వందనాలు, అంత సీన్ లేదు. ఆమె ఉంటుంది సింగిల్ పర్సన్, సింహం సింగిల్ అని. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఉన్నారు పాస్టర్. అమ్మ ఆమెను ప్రత్యేకంగా పెట్టే సీను మాక, ఇంటి మొత్తాన్ని కలిపి కొట్టద్దామా? ఇప్పటికి కూడా దేవునికి మహిమ కలుగును గాక. అది పరిస్థితి. ఏదో చెబుతా ఆపాను. ఇప్పుడు మనకు కావలసిన ఐటెం తయారైన దాకా, ఆ తర్వాత ఇంకా ఏమాత్రం కూడా దాన్ని ముట్టం. సో ఏ పరిస్థితి అయినా ఒక దశ వచ్చిందాకా, ఇప్పుడు 10th మళ్ళీ రాపించాల్సి వచ్చిందంటే ఎప్పుడు రాపిస్తాం? ఫెయిల్ అయ్యాడు అనుకో మళ్ళీ రాపిస్తారు, మళ్ళీ ఫెయిల్ అయ్యాడు అనుకో మళ్ళీ రాపిస్తారు. అట్లా ఒక శోధన గుండా నువ్వు ప్రయాణం చేసేటప్పుడు అందులో నువ్వు పాస్ అయిన దాకా నీకు మళ్ళీ వస్తుంది. పాస్ అయిన తర్వాత ఇక అది రాదు.
అట్లా ఆర్థికపరమైన శోధన, శరీరపరమైన శోధన, బలహీనతల పరమైన శోధన, ఇందులో రకాలు ఉన్నాయి తమ్ముడు. నిందల పరమైన శోధన, అవమానాల పరమైన శోధన. ఇంకొక విచిత్రమైన విషయం చెప్పనా, ఇవన్నీ రప్పించేది కూడా నిన్ను ఘనపరచడానికేనంట. ఇవన్నీ రప్పించేది కూడా నిన్ను ఘనపరచడానికేనంట. నాకేం తెలుసు, ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి ఓ దైవజనుడు ఉన్నాడు, ఆయన ఏదో పాక వేసుకున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. గాలివాన వచ్చింది, పాకబడింది. 3 రోజులు పడిపోయిన పాకలోనే ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత కనపడ్డోళ్ళు అంటారంట, అన్న బతికే ఉండవా అని. ఈ అనుభవం అనుభవించినప్పుడు ఆ భక్తునికి అది చేదైన అనుభవం. తర్వాత ఆయన ఆ చేదైన అనుభవాన్ని చెప్పినప్పుడు అది మా అందరి ఎదుట ఆయన ఘనతకు కారణమైంది. అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు. పాయింటా కాదా? అది భక్తులు పడిన శ్రమలు వారి ఘనతకు కారణమయ్యాయి. భక్తులకు దేవుడు అనుమతించే శ్రమలు కూడా వాళ్ళని ఘనపరచడానికే అనుమతిస్తాడనే సత్యం ప్రతి విశ్వాసి మైండ్కి ఎక్కాలి. డేవిడ్ బ్రైనార్డ్ అనే దైవజనుడు నానా బాధలు పడ్డాడు. రెడ్ ఇండియన్ల మధ్యలో సేవ చేసేటప్పుడు ఒక రొట్టె ముక్క తెచ్చుకొని తినడానికి దాదాపు 15 మైళ్ళు ప్రయాణం చేసి గుర్రం మీద రొట్టె, అది కూడా 2-3 రోజులు తయారు చేసి 2-3 రోజులైన రొట్టె, బూజు పట్టిన రొట్టె దులుపుకొని తిని కడుపు నింపుకొని వాళ్ళ మధ్య సేవ చేశాడు. చాలా బాధలు, చాలా కష్టాలు, ఎన్ని రకాల బాధలు పడ్డాడు. ఒక డైరీ రాశాడు. తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ శ్రమలు, శోధనలు, బాధలు అనుభవించిన భక్తుడికేమో అవి కష్టాలు, శోధనలు. తర్వాత ఆయన జీవితాన్ని ఆ డైరీలో చదివిన వాళ్ళందరూ అప్పటి నుంచి ఇప్పటిదాకా 100 సంవత్సరాలుగా డేవిడ్ బ్రైనార్డ్ని గణపరుస్తానే ఉన్నారు. ఈరోజు నీకు నాకు అనుమతించబడేటువంటి శ్రమలు కూడా రేపు పరలోకంలో మాట్లాడుకుంటారు. తెలుసా మీకు? పరలోకంలో మాట్లాడుకుంటారని తెలుసా మీకు? ఇక్కడే కాదు, అక్కడ కూడా మాట్లాడుకుంటారు. ప్రియులారా, నేను చూపించినటువంటి వచనాలన్నిటిని బట్టి మీకు అర్థం కావాలి దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, దేవుడు మనల్ని ఎలా ఉండాలని ఆశిస్తున్నాడో మీకు అర్థమైందిగా. ఒకవేళ అనుమతించబడే శ్రమలు కూడా ఎందుకు అనుమతించబడుతున్నాయో తెలుసా? వాటి వెనక కూడా నిన్ను ప్రక్షాళన చేయటం, నీ విశ్వాసాన్ని బలపరచటం, నీలో ఓర్పును పుట్టించటం, ఈ 3 కాక అందులో కూడా నిన్ను ఘనపరచటమే ఉందట. అర్థమైందా? ఏమని ఆశిస్తున్నాడు? మనం మహిమపరచబడాలని, రెండోది మనం ఘనపరచబడాలని, మూడవది ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనల్ని శాపగ్రస్తులుగా ఉండాలని ఆశించట్లా, మనం ఏలికలమై ఉండాలని కోరుకుంటున్నాడు. మనం తలగా ఉండాలని కోరుకుంటున్నాడు కానీ తోకగా ఉండాలని కోరుకోవట్లా. కానీ కొన్నిసార్లు అవసరాన్ని బట్టి మనల్ని తోక ప్లేస్లోకి తీసుకొస్తున్నాడు. ఎందుకు? తగ్గింపును నేర్పటానికి, వినయాన్ని నేర్పటానికి, దీన మనసును నేర్పటానికి, సాత్వికాన్ని నేర్పటానికి, మృదుత్వాన్ని నేర్పటానికి. అవసరాన్ని బట్టి కొంచెం ఆ స్థితికి తీసుకొస్తున్నాడు. అక్కడ నేను సెటరైట్ చేసి మళ్ళా తీసుకెళ్ళి మొదట్లోనే పెడతాడు ఆయన. ఎందుకని నీ విషయంలో ప్రత్యేకంగా కేర్ తీసుకుంటున్నాడంటే, విశ్వాసమును బట్టి నీవు ఆయన కొడుకువి, కూతురువి. అవసరాన్ని బట్టి కొన్నిసార్లు నీకు అగ్ని వంటి శ్రమలు అనుమతించబడుతున్నాయి, కానీ అవి నీకు పర్మనెంట్. అదే మాట పాటలో పెట్టుకున్నది. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు, కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు,
నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. ఇది మీరు అందరూ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. 3 సంగతులు నేను మీకు చెప్పాను. నంబర్ 1, ఆయన మనల్ని మహిమపరచాలని, ఘనపరచాలని కోరుకుంటున్నాడు. 1, దేవుడు, ఎందుకంటే ఆయన్ని ప్రేమించే మనం ఆయన మహిమను వెతికినట్లు ఆయన కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మన మహిమను వెతుకుతున్నాడు, ఆయన మన ఘనతను వెతుకుతున్నాడు. ఇది మొదటి సంగతి. 2వది, మనల్ని ఆశీర్వాదంగా ఉంచాలని కోరుకుంటున్నాడు, కానీ శాపగ్రస్తుల్లాగా మనం ఉండాలని ఆయన కోరుకోవటల్లా. అన్ని విషయములలో అబ్రహామును ఆశీర్వదించినట్టు మనల్ని కూడా అన్ని విషయములలో ఆశీర్వదించాలనే మనసారా కోరుకుంటున్నాడు, కానీ దరిద్రులుగా ఉంచాలని అనుకోవటల్లా ఆయన. మరి ఎందుకన్నా మనకి పరిస్థితులు అంటే అవసరాన్ని బట్టి అనేది లేఖనంలో మీకు చూపించాను. మనలో కొన్ని ఎగస్టాలు కట్ చేయాలి, అలాగే కొన్ని కొదువై ఉన్న వాటిని భర్తీ చేయాలి. 2వ పాయింట్ ఏంటండి? మనలో ఎక్కువగా ఉన్న వాటిని కొన్నిటిని తగ్గించాలి, మనలో కొదువై ఉన్న వాటిని కొన్నిటిని లెవెల్ చేయాలి. ఎక్కువేంటి? అహం, స్వయం, గర్వం, మత్సరం, దరిద్ర లక్షణాలు కొన్ని ఉన్నాయి శరీరాన్ని బట్టి, వాటిని కట్ చేయాలి. కట్ చేయాలంటే అగచాట్లే ఉపయోగపడతాయి, అంతేనండి. గాయం చేయకుండా లోపల ఉన్న వాటిని తీయటం కుదిరిద్దా? సర్జరీ చేయటం ఎట్లా కుదురుతుందండి? ఏదో ఒక విధంగా చిన్నదైనా సరే గాయం చేయాల్సిందే. అట్లాగా గాయపడకుండా మనలో ఉన్న దరిద్రపు లక్షణాలు పోవు, అందుకే కొన్ని గాయాలు. అలాగే కొన్ని కొదువుగా ఉన్న వాటిని పెంచడానికి మనకు అనుమతించేవి, అంతే తప్ప మనకి అవన్నీ పర్మనెంట్ కాదు తమ్ముడు. ఎంతమంది నమ్ముతున్నారు? 3వది, మనల్ని ఏలికలుగానే ఉంచాలనుకున్నాడు, కానీ దాసులుగా ఉంచాలనుకోలేదు. అయితే మనం ఏలికలమైన నాడు అహంకారం చూపకుండానట్లు, గర్వించకుండానట్లు, మదించకుండానట్లు ముందు దాసత్వాన్ని నేర్పి తర్వాత ఏలికల్ని చేస్తున్నాడు ఆయన. ముందు దేన్ని నేర్పుతున్నాడు? దాసత్వాన్ని, దాసుడి యొక్క స్థితిని నేర్పి ఆ తర్వాత ఏలికల్ని చేస్తున్నాడు. లేకపోతే ఇక ఏకదం తీసుకెళ్ళి ఏలికని చేశాడు అనుకో, వీడికి దాసత్వపు విలువలు అర్థం కావు. వీడు ఏలికై కూడా దీనుడై ఉండాలంటే ముందు దాసుడై మెలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయిపోయిందండి. 3 ముఖ్యమైన విషయాలు. నంబర్ 1, ఆయన మనల్ని ఆయన ఆశ అది. నంబర్ 2, ఆశీర్వాదకరంగా ఉంచాలనేది. నంబర్ 3, ఏలికలుగా. మరి సింహాసనం మీద కూర్చున్నవాడు ఏం చేస్తాడండి చెప్పండి? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము ఒకసారి తీయండి. ప్రకటన గ్రంథము 3:19-20 చూడు. 3:19-20 చూడు. నేను ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదను. అద్దుగా అది సంగతి. ఇక్కడ సింహాసనాన్ని వాగ్దానం చేశాడు, తర్వాత కిరీటాలు వాగ్దానం చేశాడు. అక్షయ కిరీటం, వాడబారని మహిమ కిరీటం, నీతి కిరీటం, దయా కిరీటం అనే సంవత్సరాన్ని గూర్చి, ఏమండి జీవ కిరీటం అని రకరకాల కిరీటాలు వాగ్దానం చేశాడు. సింహాసనము కిరీటము వాగ్దానం చేసినప్పుడు అక్కడ ఏలికలం, అక్కడే కాదు ఇక్కడ కూడా అనేకులను ఏలున్నట్లుగా మనల్ని చూడాలనేది ఆయన ఆకాంక్ష. బతుకంతా మనల్ని దాసులుగా ఉంచడు, గుర్తుపెట్టుకోండి. బతుకంతా మనల్ని దాసులుగా ఉంచినా పర్వాలేదు కానీ ఉంచడు, ఉంచినా పర్వాలేదు కానీ ఉంచడు. ఖచ్చితంగా మనల్ని లేవనెత్తుతాడు. ఏ దీన స్థితిలో ఏ ఏ ఏ పెంట కుప్పల మీద నేను పడిపోయాను అయ్యో అని అనుకుంటున్నావో
అక్కడి నుంచి నిన్ను పైకి లేవనెత్తువాడు నా దేవుడు. ఖచ్చితంగా ఆ కృప పొందుతావు. విశ్వాసంతో ఈ వాగ్దానాల్ని స్వతంత్రించుకో, ధైర్యం తెచ్చుకో. నువ్వు శాపగ్రస్తంగా పడి ఉండటం నా దేవుని చిత్తం కాదు. తప్పకుండా ఆయన సమాధానం నీకు వస్తుంది. అయితే దానికి అవరోధాలుగా అడ్డుబండలుగా ఉన్న నీలోని దుర్గుణాలని ప్రజెంటు నువ్వు వదిలేయాలి. ఆఖరి మాట చెప్తాను. ఈ ఒక్క మాట చెప్పకపోతే అంశం మొత్తానికి న్యాయం జరగదు. ఈ ఒక్క మాట బైబిల్ మూసేసా నీ ధైర్యం కోసం. అమ్మయ్య ముగించాలి అని తృప్తి చెందడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా. ఆఖరి మాట ఏమిటంటే, యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. నా మాటలు వినియు వాటి చొప్పున చేయనివాడు, నా మాటలు వినియు వాటి చొప్పున చేయనివాడు అని ఒకటి గురించి, నా మాటలు విని వాటి చొప్పున చేసేవాడు అని ఒకని గురించి, ఇద్దరి గురించి ఆయన మాట్లాడాడు. నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. వాన వచ్చెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక ఆ ఇల్లు కదలలేదు. నా మాటలు వినియు వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండును. వాన వచ్చెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, దాని పునాది ఇసుక మీద వేయబడిన గనుక అది కూలబడిను, దాని పాటు గొప్పదని చెప్పవచ్చును అన్నాడు. రెండు విషయాలు మాట్లాడాడు ఇక్కడ. నా మాటలు విని వాటి చొప్పున చేసేవాడు బండ మీద ఇల్లు కట్టుకున్నోడుతో సమానం. నా మాటలు ఇటు విని ఇటు వదిలేసి ఆ మాటలు పెడచెవిన పెట్టి తన ఇష్టానుసారంగా బతికేవాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో మీ ఇష్టం. నిజంగా మీ తండ్రికి మీరు కుమారులు కుమార్తెలు అగునట్లు మీ తండ్రి మాటలను మీరు గైకొనవలసి ఉన్నది. మన తండ్రి మాటలు మనం గైకొనాల్సి ఉంది. ఆయన మన క్షేమాన్ని కోరేవాడే కానీ మన నష్టాన్ని కష్టాన్ని కోరేవాడు కాదు. వరదలు ఖాయం, వానలు ఖాయం, గాలి విసిరి కొట్టడం కూడా ఖాయం. అయితే నువ్వు నిలబడటం అనేది, పడిపోవటం అనేది నువ్వు వేసుకున్న పునాది మీదనే ఆధారపడి ఉంది. ఫైనల్ స్టేట్మెంట్, ముగింపు. దేవుని మాటలు విని ఆ మాటల చొప్పున చేయటానికి ఇష్టపడతావా? ఆజ్ఞలు అనుకోవద్దు, బ్రతుకు సూత్రాలు అనుకో, అప్పుడు ఈజీగా ఫాలో అవుతావు. ఆజ్ఞలు అనుకున్నావు అనుకో, నీకు నొచ్చుకుంటావు, కొంచెం ఇబ్బందులుగా అనిపిస్తాయి ఆజ్ఞలు అయితే. ఈ ఆజ్ఞ పాటించాల్సి వచ్చిందే, పాటించకపోతే దేవుడు ఫీల్ అవుతాడే అని చేస్తావు. అందుకని ఆజ్ఞలా తీసుకోవద్దు, బ్రతుకు సూత్రంలా తీసుకో, ఫ్రీగా ఫాలో అవుతావు. అర్థం కాలేదా? మనకి చిన్నప్పుడు పాఠ్య పుస్తకాలు ఇచ్చేవాళ్ళు కదా. ఆ పాఠ్య పుస్తకాల్లో అనేక సంగతులను గురించి మనకు రాశారు. పాఠ్య పుస్తకాల్లో చదివే పిల్లలు రెండు రకాలు. కొంతమంది మాస్టర్ ఇచ్చినటువంటి లేదా టీచర్ ఇచ్చినటువంటి పాఠాలుగా చదువుతాడు. కొంతమంది జ్ఞానమని చదువుతారు, అది లోక జ్ఞానమని చదువుతారు. ఇది చదవటం వల్ల నాకు లోకం తెలిసిద్ది, ఇది చదవటం వల్ల నాకు పబ్లిక్ అర్థమైద్ది, ఇది చదవటం వల్ల సమాజంలో ఎలా బ్రతకాలో నాకు అర్థమైద్ది అని కొంతమంది చదువుతారు. వీళ్ళిద్దరిలో ఎవరు ఇష్టపడి చదువుతారు, ఎవరు బలవంతంగా చదువుతారు? మీరు చెప్పండి. పాఠాల్లాగా చదువుతారు చూడు, వాళ్ళు నా కర్మ అనుకుంటే చదువుతారు. అర్థమైందా? ఏమని చదువుతారు? పాఠాల్లో ఫీల్ అయ్యే వాళ్ళు ఏమని చదువుతారండి? నా కర్మ అనుకుంటే చదువుతారు. చదవకపోతే, చెప్పకపోతే కొడతాడు, బెత్తం తీసుకొని కొడతాడు. అసలుకే దరిద్రుడు, మామూలుడు కాదు, ఏం కొట్టినా కొడతాడు, దుర్మార్గుడని. ఏం చేస్తా, బట్టి బట్టి చదువుతారు. దేవుని వాక్యాన్ని ఆజ్ఞలా తీసుకోవటం అలా ఉంటుంది. కానీ దేవుని మాటల్ని బ్రతుకు సూత్రాల్లాగా తీసుకో, అప్పుడు చూసుకో. జీవిత సూత్రాలు, దేవుడు చెప్పిన ఆజ్ఞలు అన్నీ బ్రతుకు సూత్రాలేనండి. తెలుసా మీకు? సమాజంలో మన ఘనతని రెట్టింపు చేసే కానీ మనల్ని అవమానపరిచే కాదండి దేవుడు చెప్పినవన్నీ. కొంతమందికి ఏం బాధ దేవుడు చెప్పినవి ఫాలో అవ్వాలంటే.
ఏందో అన్నయ్య, ఏమి లేనట్టే ఉంది కానీ భలే ఆజ్ఞలు అన్నయ్య, అసలు పసికల్లోడికి కూడా లేవు ఇన్ని పత్యాలు. ఆ పత్యాలు లేకుండా ఎట్టబడితే అట్ట బతుకు పోతావు, ఎటు కాకుండా అంటాను నేను. మరి జీవితంలో జాగ్రత్తలు ఉండాలి కదండి. ఇప్పుడు చెప్పండి, దేవుని మాటలు పాఠాల్లా తీసుకుందామా, లేకపోతే బ్రతుకు సూత్రాల్లా తీసుకుందామా? అప్పుడు ఇష్టపడి చదువుతావు, ఇష్టపడి స్వీకరిస్తావు. అవును కదా, నా తండ్రి నా మంచి కోరే కదా చెప్పాడు. ఇలా ఉండొద్దు అన్నాడంటే నా మంచి కోరేగా. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అన్నాడండి. అది బ్రతుకు సూత్రమా కాదా? బ్రతుకు సూత్రమా కాదా? కొంతమంది కొన్ని ఫంక్షన్స్కి పోయినప్పుడు, కొన్ని కార్యక్రమాలకు పోయినప్పుడు, కొన్ని ముఖ్యమైన వేదికల మీదకి పోయినప్పుడు ఏ కాడికి ఆ పైకెక్కి కనపడాలని ఇష్టపడతారు, మెయిన్లో కనపడాలని ఇష్టపడతారు. తీరా పైకెక్కి వాళ్ళు కూర్చున్న తర్వాత ఎవరో ఇంకా ఎక్కువ విలువైనోడు వస్తాడు. విలువైనోడు వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా? బ్రదర్, ఆయన మనం ప్రత్యేక అతిథి వచ్చాడు, కొంచెం మీరు అక్కడ కూర్చొని కొంచెం సీట్ ఇస్తే అంటే ఇదిలు ఇచ్చుకుంటా కిందకు పోవాలా. స్తోత్రం. అవునా? యేసయ్య ఏం చెప్పాడు? పరిగెత్తుకుంటా పైన కూర్చొని వాడు కిందకి పోమనే పరిస్థితి తెచ్చుకోకుండా ముందే పోయి కింద కూర్చో, ముందే పోయి కింద కూర్చో. అప్పుడేం చేస్తాడు తెలుసా? వాస్తవంగా నువ్వు పైన కూర్చోదగ్గ వ్యక్తివి, అయినా పోయి కింద కూర్చో. పిలిచినా పర్వాలా, పిలవపోయినా పర్వాలా, కింద కూర్చో. ఒకవేళ నువ్వు ముఖ్య అతిథి అయితే అప్పుడు అందరూ చూస్తుండగా అతడు పరిగెత్తుకుంటా వచ్చి నీరు కింద కూర్చో. పక్కన వాళ్ళు అరుసరేరా, ఎవరో తెలీదా, ఇక్కడ కూర్చో, లే సార్ ప్లీజ్ ఏమనుకోవద్దు, దయచేసి రండి 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 రండి. అంతమంది ముందు హడావుడి చేసి పైకి వెళుతుంటే కూర్చున్న వాళ్ళందరూ ఎటు చూస్తారు? అమ్మో, ఈయనని ఇంత దారుణంగా తీసుకెళ్తున్నారు, ఈయనని ఇంత దారుణంగా తీసుకెళ్తున్నారు, ఎంత గొప్పోడో, ఇంత హడావుడిగా తీసుకెళ్తారు అనుకుంటారుగా. బ్రతుకు సూత్రం కదా అది. హడావుడిగా పైన కూర్చొని గాలి తీసుకోవడం ఎందుకు? దేవునికి ఇస్తావునా? అదే కింద కూర్చొని తగ్గించుకొని తర్వాత పైకి విలువబడితే అది ఘనత. ఏది చెప్పినా యేసయ్య మన పక్కాగా పాటిస్తే సూపర్గా ఉంటుంది. అరే కరెక్టే కదా, ఇది నాకు నిజంగా ఘనత తెచ్చే పనే కదా, ఇందుకే కదా యేసయ్య చెప్పింది. ఏం పోయింది ఇప్పుడు తగ్గించుకొని కూర్చుంటే? మళ్ళీ ఇంకొకటి కూడా చెబుతా ఇందులో, అలా పిలవాలని కూర్చోవద్దు, చండాలంగా ఉంటుంది. అర్థమైందా? అలా పిలవాలని తగ్గించుకోవద్దు. తగ్గింపు అనేది నీ సహజ లక్షణమే ఉండేటట్టు జాగ్రత్త పడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తగ్గింపు అనేది నీ వ్యక్తిత్వ సౌందర్యమే ఉండేటట్టు జాగ్రత్త పడు. అప్పుడు వాడు పిలిచినా పిలవపోయినా నీకు ఫీలింగ్ ఉండదు. ఒకవేళ దేవుడు కృప చూపి పిలిచాడు అనుకో, గొప్ప ధన్యతగా ఉంటుంది. అట్లా ఏదన్నా సరే, నిన్ను నువ్వు ఎట్ట ప్రేమించుకుంటావు, పొరుగోని ఎట్ట ప్రేమించాయా అన్నాడు. పెద్ద నీకు ఆజ్ఞలు ఏం లేవు నాన్న, నిన్ను నువ్వు ఎట్ట ప్రేమించుకుంటావో పొరుగోడిని అంతే ప్రేమించు నాన్న, ఇంకేం అవసరం లేదన్నాడు. ప్రతి విషయంలో అంతే ఉంటున్నానా? నీ సొమ్ము ఒకటి తినకూడదు అనుకుంటున్నావు, మంచిదే, మరి వాడు కూడా అంతే అనుకుంటాడు కదా. మరి నీ సొమ్ము ఒకటి తినకూడదు అనుకున్నప్పుడు మరి ఇంకొకటి సొమ్ము నువ్వే ఎగబడతా? వాడు కూడా అలాంటి మనిషేగా పాపం, వాడికి కూడా అదే హృదయంగా. కాబట్టి ఆశించవాకు. నీ భార్య నీకే సొంతం, కల్లో కూడా నీ భార్యకి నువ్వే రావాలని కోరుకుంటావు. మరి పక్కోడు కూడా అంతే కదరా. మరి పక్కాడి భార్యని ఎట్ట ఆశిస్తావు? ఒకవేళ నువ్వు పక్కాడి భార్యని ఆశిస్తే, నీ భార్యని ఇంకొకటి ఆశిస్తే ఏది నీ గతి? చీచి చీచి అన్నప్పుడు నోరు మూసుకో, నువ్వు పక్కన కూడా చూసి చీచి అనుకో, అంతేగాని పక్క అని ఫోజులు ఇచ్చి ఎందుకురా ఈ దరిద్రం, ఎందుకు ఈ దరిద్రం? నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించడం అంటే, ఎవడో నీ భార్యను మోహించొద్దు ఆశించొద్దని నువ్వు కోరుకున్నట్టే నీ పొరుగువాడిని కూడా అలానే కాపాడయ్యా. వాని వస్తువుని వానికి జాగ్రత్త చేయి, నువ్వు ఆశించవాకు. అట్లా ప్రతి విషయంలో ఇతరులు నిన్ను గౌరవించాలనుకుంటున్నావా? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని అట్టయితే నువ్వు కూడా గౌరవించు. ఇతరులు నిన్ను ప్రేమించాలనుకుంటున్నావా? నువ్వు కూడా ప్రేమించు. నీ కార్యక్రమాలకి ఇతరులు రావాలని నువ్వు కోరుకుంటున్నావు, అట్లయితే వాళ్ళ కార్యక్రమాలకు కూడా పోదగ్గ వాటికి నువ్వు పో. ఏమంటారు?
యాజ్ ఇట్ ఈజ్గా. బ్రతుకు సూత్రాలా లేకపోతే ఆజ్ఞలా? బ్రతుకు సూత్రాలు. యేసు ప్రభు మాటల్ని బ్రతుకు సూత్రాలుగా తీసుకుంటే ధన్యులు. ఆజ్ఞలుగా తీసుకొని ఇబ్బంది పడతా ఫాలో అవటం కాదు. ఇవి జీవిత సత్యాలు, బ్రతుకు సూత్రాలు తీసుకుంటే నేనే ధన్యుడిని అవుతాను అనుకుంటే ధన్యుడివి, ధన్యురాలివి. చాలు, ఈ పూటకి పైకి లేచి నిలబడండి. చాలా కట్టపడ్డారు. అసలు మీరందరూ నాకు థ్యాంక్స్ చెప్పాలి ఇప్పుడు, ఎందుకంటే నేనే కష్టపడ్డా ఎక్కువ. లేపండి, పెద్ద వయసు వచ్చింది, లేవలేకపోతున్నారు. దేవునికి మహిమ. దేవుని మాటల్ని జీవిత సత్యాలుగా, బ్రతుకు సూత్రాలుగా తీసుకొని పాటించండి. ఎంత అదృష్టవంతులు అవుతారో. రాజకుమారి ఆమెననుకో. అది నిజంగా ఆమెనే. నీకు దమ్మిడి లేకపోవచ్చు, కానీ నువ్వు మాత్రం పరలోకం లెక్కలో రాజకుమారుడివే. దమ్మిడి లేకపోవచ్చు చెల్లి, అన్ని అప్పులు అయి ఉండొచ్చు, కానీ పరలోకం లిస్టులో నువ్వు రాజకుమార్తెవి. ఆమెన్ తండ్రి, ఆమెన్ అనుకో. నువ్వు ఏలికవే అవుతావు, ఆశీర్వాదకరంగా ఉంటావు, తలగా నియమించబడతావు, నా తండ్రి చేత గణపరచబడతావు. ఆయన ఆశ అది. నువ్వు ప్రేమించే ప్రభు గణపరచబడాలని నువ్వు వాసించినట్టే, నిన్ను ప్రేమించే ప్రభు నువ్వు కూడా గణపరచబడాలని న్యాయంగా కోరుకుంటున్నాడు. నీకు బుర్ర ఉంటే సరిపోయింది. ఇప్పుడు నేను చెప్పిన మాటలు నీకు దేవుణ్ణి కృతజ్ఞతలు చెప్పాలనిపించింది ఇప్పుడు నీకు. థ్యాంక్స్ లార్డ్ అని. చూడండి, మనం తెలిసి అవమానాల పనులు చేయబోతే ఎట్లా అడ్డుపడుతున్నాడు. నా లైఫ్లోనే ఇందాక నేను చెప్పాను, నా తల్లి విషయంలోనూ ఇతర తల్లుల విషయంలోనూ అట్లా బ్యాలెన్స్ చేస్తాడండి. అయితే మనం ఆయన చెప్పినట్టు వినాలి. ప్రతి విషయం చెబుతాడు. ముందు నీ సంగతి కదా, అవతల సంగతి చూడ, తర్వాత నీకు ఆ బుద్ధి ఉండాలి నాన్న మనకంటాడు. ముందు నీ సంగతి కాదురా, పక్క వాళ్ళ సంగతి చూడరా. వాళ్ళు బాగుండాలనుకున్నానా, నువ్వు బాగుంటావు. వాళ్ళ క్షేమాన్ని కోరునానా, ఇతరుల క్షేమాన్ని కోరు. నీవు ఉన్న దానిలో చెయ్యి, నువ్వు చేయదగ్గది చెయ్యి, నువ్వు చూపదగ్గ ప్రేమ చూపు. నీకు నేను ఉన్నాగా, నేను దీవిస్తాగా. దేవుడు అంటాడు, దేవుని కృతజ్ఞతలు చెప్పు. దేవా, నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. శాపగ్రస్తంగా ఉండటం నువ్వు దేవుని చిత్తం కాదు. ఆశీర్వాద కారణంగా ఉండటం దేవునికి ఇష్టం. కళ్ళు మూసి తలలో వంచి ప్రార్థన చేయి. ఈరోజు ప్రార్థన చేయి. దేవా, ఈరోజు నీవు నాతో మాట్లాడిన మాటల కొరకై స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు. ప్రార్థన చేయండి, కళ్ళు మూసి ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థనలో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడిన ప్రతి మాటని తీవ్రంగా తీసుకో. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడిన ప్రతి మాటని సీరియస్గా తీసుకో, తీవ్రంగా తీసుకో. దేన్ని బట్టి కూడా కృంగిపోవద్దు, కుమిలిపోవద్దు, కలత చెందొద్దు. పరలోకమే నీ గురించి సంభాషించుకుంటుంది. దేవదూతలు నీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎవరో నిన్ను పట్టించుకోలేదని, ఎవరో నిన్ను ప్రేమించలేదని, ఎవరో నిన్ను ఆదరించలేదని, ఎవరో నిన్ను అర్థం చేసుకోలేదని ఏదేదో అయిపోవద్దు, అనుకోవద్దు. గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను కుమారుడిగా స్వీకరించాడు, కుమార్తెగా స్వీకరించాడు. నువ్వు ఆయన సొత్తు. నీకుండే ఘనత నీకుంది, నీకుండే గుర్తింపు నీకుంది, నీకుండే ఖ్యాతి నీకుంది. ఈరోజు దేవా, నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. చాలా విరక్తితో ఇక్కడికి వచ్చాను, చాలా వేదనతో వచ్చాను, చాలా బాధతో ఇక్కడికి వచ్చాను. నాతో స్ట్రైట్గా మాట్లాడుతున్నావు, నీకు వందనాలు. నేను నమ్ముతున్నా దేవా, నీవు నన్ను ఆశీర్వదిస్తావని నమ్ముతున్నాను. నేను నమ్ముతున్నాను దేవా, నన్ను నువ్వు తలగా నియమిస్తావని నేను నమ్ముతున్నాను. మమ్మల్ని తలగా నియమిస్తావని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే నువ్వు మా తండ్రివి, నువ్వు మా తండ్రివి. మేము నీ పిల్లలం, నీ సంతతి. నీకు స్తోత్రములు. నేను మారు మనసు పొందుతాను తండ్రి, నేను బాప్తిస్మం పొందుతాను తండ్రి, నేను నీ సొత్తునవుతాను తండ్రి, నీ కుమారుడు కుమార్తెను అవుతాను. ఇప్పటిదాకా నిర్లక్ష్యం చేశాను, ఇక చెయ్యను. నేను నీ సొత్తు కావాలి, అర్జెంటుగా నీ సొత్తు కావాలి. నీకు స్తోత్రము. నాకు అవకాశం ఇవ్వు, నీ దాసులకు ప్రేరణ కలిగించి రక్షణనివ్వు.
అని ప్రార్థన చేసుకో. నీ జీవితంలో ఎదురవుతున్న నానా విధమైన శోధనలు నీలో కొన్నిటిని తొలగించడానికి, కొన్నిటిని రప్పించడానికే వస్తున్నాయి తప్ప నిన్ను పాడు చేయడానికో నాశనం చేయడానికో రావట్లేదు. ఈరోజు నీకు వచ్చిన ప్రతి శ్రమ, ప్రతి బాధ, ప్రతి ఇబ్బంది, ప్రతి అప్పు, ప్రతి వ్యాధి, ప్రతి కలత నిన్ను ఘనపరచడం కోసమే, నిన్ను మయంపరచడం కోసమే, నీ వ్యక్తిత్వ సౌందర్యాన్ని పెంచడం కోసమే, నిన్ను ఆశీర్వదించడం కోసమే. గుర్తుపెట్టుకో, ఈ చేదైన అనుభవాలు ఆట్టేకాలం నీకుండవు. రాబోతున్న దినాలు నీవు ఆశీర్వాద కారణమవుతావు, దీవించబడతావు, నీవు కూడా సమృద్ధి పొందుతావు, నీవు కూడా ఇతరులకు ఇచ్చే స్థితిలో ఉంటావు. నీవు ఆరోగ్యవంతుడు అవుతావు, ఆరోగ్యవంతురాలు అవుతావు. నా తండ్రి నిన్నలా హెచ్చించబోతున్నాడు, నిన్నలా ఆశీర్వదించబోతున్నాడు, నిన్నలా వర్ధిల్ల చేయబోతున్నాడు. ఆయన మాటలు వినడానికి జాగ్రత్త పడు, ఆయన హెచ్చరికలు తీసుకోవడానికి జాగ్రత్త పడు. అవి బ్రతుకు సూత్రాలు. నువ్వు ప్రార్థిస్తే దేవుడు వింటున్నాడు, నువ్వు ప్రార్థిస్తే దేవుడు వింటున్నాడు. నువ్వు కన్నీరు గారిస్తే దేవుడు దాన్ని పట్టించుకుంటున్నాడు. నువ్వు మాట్లాడే మాటలు దేవుడు శ్రద్ధగా ఆలకిస్తున్నాడు. నువ్వు ఎవరి గురించి అయితే ప్రార్థిస్తావో నీ ప్రార్థన వారి పక్షంగా దేవుడు వింటున్నాడు. ఖచ్చితంగా వారికి జవాబిస్తాడు, భయపడొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నీ విలువ పరలోకంలో గొప్పది, నీ మాటకి పరలోకంలో విలువ ఉంది. ప్రార్థన. సర్వోన్నతుడైన తండ్రి, సర్వాధికారం కలిగినటువంటి మా ప్రభువా, మీకు వందనాలు, కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలపు వేళ, ఈ శుక్రవారపు ఉపవాస దినమందు ఆశతో నీ సన్నిధిలోని జీవవాక్కుల కొరకు మేము కనిపెట్టి ప్రార్థన చేసినటువంటి రీతిగా నీ దాసుల్ని మా మధ్యలోనికి ఆత్మవశులుగా తీసుకుని వచ్చి పరిశుద్ధ ఆత్మశక్తితో మీ దాసుని నింపి సమస్త విధమైనటువంటి ఆటంకాలను దూరపరిచి మీ దాసుని వాడుకొని మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. ఈ భూమి మీద భౌతికమైనటువంటి తల్లిదండ్రులకు తన బిడ్డల పట్ల ఎలాగైతే కొన్ని కోరికలు ఉంటాయో అలాగే నువ్వు మా పరలోకపు తండ్రి అయి ఉన్నావు గనక నిశ్చయముగా నీకు కొన్ని కోరికలు ఉన్నాయని తెలియజేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అయితే మాకు ఎదురైతున్నటువంటి సమస్యలను బట్టి, శోధనను బట్టి, ఇరుకు ఇబ్బందులను బట్టి మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదని దిగులు చెంది వేదన చెందినటువంటి తరుణాన్న ప్రభువా, నిశ్చయముగా నువ్వు మా పట్ల పట్టింపు కలిగి ఉన్నావని, మమ్మల్ని గూర్చి నువ్వు పరలోకంలో దూతలతో మాట్లాడుతూ ఉన్నావని, ఈ భూమి మీద జరిగే ప్రతి సంఘటన విషయమై నువ్వు ఆలోచన కలిగి ఉన్నావని మరొక్కసారి మమ్మల్ని ఆదరించినందుకు వందనాలు. అహబు విషయంలోనూ యోబు విషయంలో జరిగినటువంటి సంగతులను మా ఎదుట ఉదాంతాలుగా మీరు ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నా ప్రభు కృప చూపించండి ప్రభా. ఆ మాటను బట్టి మేము ధైర్యం తెచ్చుకున్నాం. అంత మాత్రమే కాదు, మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగును అన్నట్లుగా దూతలతో పాటు మేము రక్షించబడి నీ బిడ్డలముగా, నీ కుమారులముగా, కుమార్తెలముగా మార్చబడినప్పుడు దూతలతో నువ్వు ఎంతో సంతోషిస్తావని తెలియజేసినందుకు వందనాలు నాయన. అంత మాత్రమే కాక, ఈ భూమి మీద మేము ఎదుర్కొనే సమస్యల విషయంలో నీ దూతలను మాకు పరిచర్య చేయటం కొరకు ఈ భూమి మీద నియమించి ఉన్నావని, వారు అదృశ్య రూపమై మమ్మల్ని నిరంతరము కాచి కాపాడుతూ ఉన్నారని, అందుకే మేము ఎన్నో సార్లు గొప్ప గొప్ప అపాయాలు, ప్రమాదాల నుంచి తప్పించబడ్డామని మరొకసారి మమ్మల్ని తెలియజేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నా ప్రభువా, నీకు వందనాలు, వందనాలు. అయితే మేము ఎదుర్కొన్న సమస్యలు, శోధనలు అన్నీ కూడా అయ్యా మాలో హెచ్చు తగ్గులను సరిచేసి మమ్మల్ని భక్తి జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి మెట్టెక్కించడానికేనని, మాలో ఏదైతే తక్కువైందో దాన్ని వృద్ధి పొందించడానికేనని మాకు తెలియజేసినందుకు వందనాలు. నీ కోరిక మేము మహిమపరచబడవలసి ఉన్నదని, మేము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండవలసి ఉన్నదని, ఏరికలముగా మేము ఉండవలసి ఉన్నదే మీ కోరికను మాకు తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీ కోరికకు తగ్గట్లుగానే మా జీవితాలు కొనసాగినట్లుగా సహాయము దయచేయండి. మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా ప్రభ. మీ కార్యాలు జరిగించండి ప్రభ. ఇక్కడ సమకూర్చబడిన ఒక్కొక్క బిడ్డను పేరు పేరున మీరు దృష్టించి క్షేమ సమాధాన సంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రతి ఒక్కరికి దయచేసి మీరు మాత్రమే మహిమ పొందండి. మీ వాక్యమును ప్రభువ ఆజ్ఞలుగా కాక అవి మా బ్రతుకు కొనసాగించడానికి సూత్రాలుగా, బ్రతుకు సూత్రాలుగా పాటించినప్పుడు అవి మాకెంతో ఆశీర్వాదకరంగా ఉంటాయని మాట్లాడినందుకు కూడా వందనాలు చెల్లిస్తూ, నీ లేఖనమును అమితంగా ప్రేమించి అవి ఆ సూత్రాలు మా జీవితంలో తీసుకుని బ్రతుకున్నట్లుగా నాకు, మాకు అందరికీ నీ కృప దయచేయండి. వాక్యం ఎత్తినట్టు మీ దాసుని ఇంకను బలపరిచి రాగలిగిన దినాలలో ఇంకను నీ నిండైన మెండైన ఆత్మతో నింపి బహుబలంగా మీ దాసుని వాడుకునమని సమస్తమైన మహిమను, ఘనతను, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ నీ సన్నిధిలో నీ జీవవాక్కుల చేత మమ్మల్ని అందరినీ ఆనందింపజేసినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, ముగింపులో
కొన్ని ప్రకటనలు. మరి సాయంత్రం 6:30కి విజయవాడలో ప్రకటించబడిన అడ్రస్లో మరి ప్రార్థనా కూటమి ప్రారంభమవుతుంది. ప్రార్థన చేయండి. అక్కడ విజయవాడ సరౌండ్స్లో, విజయవాడ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా గుర్తించండి. పాస్టర్ అజయుడు అక్కడికి వస్తాడు. అలాగే మరి మిగిలిన 4 సేవకులు కూడా అందరూ కలిసి అక్కడ సాయంత్రం కూటమి నిర్వహించే అవకాశం ఉంది. కొంతమందికి ధర్మ సందేహం, శాలేమన్న వస్తాడా అని. శాలేమన్న కాదు, అక్కడికి వచ్చేది అజయుడు, అలాగే అశోక్ రాజు వస్తాడు, పవన్ రాజ్, హేమంత్ రాజ్, వీళ్ళందరూ వస్తారు. సాయంత్రం వేళ ఓపెన్గా చెబుతున్నాను, నెక్స్ట్ సండే నుంచి కూడా ఆరాధన స్టార్ట్ అయింది దేవుని చిత్తం అయితే. అది కూడా ప్రార్థనలో పెట్టండి. విజయవాడలో మరొక బ్రాంచ్ ప్రారంభం అవుతుంది. అది సాయంత్రం 6:30కి ప్రకటించబడినటువంటి అడ్రస్లో, ఆ అడ్రస్ అందులో కనబడుతూ ఉంది. మీకు నెట్లో సెర్చ్ చేస్తే యూట్యూబ్లో పోస్టర్లో మీకు అడ్రస్ ఉంది, కలవచ్చు. అలాగే ఇంకొక ప్రకటన ఏంటంటే, రేపు వచ్చే ఆదివారం కరెక్ట్గా 6 అంటే 6ంటికే ప్రేయర్ స్టార్ట్ అయింది. 6 అంటే 6ంటికే ప్రేయర్ స్టార్ట్ అయింది. ఆ పెందల కడనే 8:15 లోపే కూటం ముగించడం జరిగిద్ది. తర్వాత రెండో ఆరాధన 9 గంటలకల్లా ప్రారంభమైద్ది. మరి మీరందరూ కూడా గుర్తించండి. అలాగే తండ్రి సన్నిధి యూట్యూబ్ లైవ్ ఫాలో అయ్యేటువంటి వాళ్ళు, అలాగే విశ్వాసులందరికీ కూడా ఇది తెలియజేయండి. 9 గంటలకల్లా ప్రారంభిద్దాం. ఇలాగనే ఈరోజు ప్రారంభించినట్టు. ఇప్పుడు 12:45 అయింది టైము. సింపుల్గా ఇంకా 1 కూడా కాలేదు, క్లోజ్ అయిపోయింది ప్రేయర్. ఎందుకంటే 9 గంటలకు రావటం వల్ల పెందలాడు స్టార్ట్ చేసుకుంటే పెందలాడు ముగించవచ్చు. ఇంకాసేపు ఉంటే ఎండలు ఇంకా ఎక్కువగా వచ్చేస్తాయి కాబట్టి కష్టంగా ఉంటుంది కూర్చునే వాళ్ళకి. అందుకని సండే రోజు కూడా 9 కల్లా రెండో ఆరాధన ప్రారంభం అయింది. తర్వాత దేవుని చిత్తం అయితే వాక్యం కూడా ముందే చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మిగిలినవన్నీ చివరిలో పెట్టి వాక్యం కూడా ముందే చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే బాగా ఎండ పెటపెటలాడేటప్పుడు వాక్యం చెబితే అది నాకు వినేవాళ్ళకి ఇద్దరికీ హింసాత్మకంగానే ఉంది. ఏదో ఆ తంతు అలా జరగాలి కాబట్టి అన్నట్టు అవుతుంది తప్ప ప్రయోజనం ఉండదు. కనుక వీలైతే సాక్ష్యాల తర్వాత దేవుని వాక్యమే తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అది అయిపోయినాక ప్రభు బల్ల ఇచ్చే ఆలోచన చేస్తాను. ప్రభు బల్లకు ముందే దేవుని వాక్యం అందించడానికి ప్రయత్నం చేస్తాను దేవుని చిత్తం అయితే. సండే రోజు గుర్తుపెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో 9 అంటే కనీసం 9:30 కన్నా చేరతారని నమ్మకం. ఈ టైం గుర్తుపెట్టుకోండి. 6 గంటల ప్రార్థన ఆరాధన అంటే 6 గంటల ఉదయకాలం స్టార్ట్ అయింది ఎట్టి పరిస్థితుల్లో. ఈ ఎండాకాలం అంతవరకు మనం ఇలా చేయాల్సిందే తప్పదు. పోయిన సండే మరీ చాలా ఎక్కువ భయంకరంగా వేడి ఉంది. ఈరోజు కొంచెం బెస్ట్. పోయిన సండే అయితే అసలు తట్టుకోలేనంత ఇబ్బంది అయింది. కనుక మీరు దృష్టిలో పెట్టుకొని మొదటి కూటానికి వచ్చేవాళ్ళు 6 గంటల కల్లా వచ్చేసేయాలి. రెండవ కూటానికి వచ్చేవాళ్ళు 9 కల్లా రావడానికి ప్రయత్నం చేయండి. పెందలాడే స్టార్ట్ అవుతాయి 2 కూటాలు, మర్చిపోవద్దు. రైట్, చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ఫైనల్ బ్లెస్సింగ్ వారి బలహీనతలు, సమస్యలు, రోగాలు, ఇబ్బందుల కోసం చేసి నూనె కోసం కూడా, ప్రేయర్ ఆయిల్ కోసం కూడా. మహోన్నతుడైన తండ్రి, మహాగ్రంథమైన ప్రభువా, నీకు వందనాలు. ఈ శుక్రవారపు వేళ నీ సన్నిధిలో అత్యాసక్తి కలిగి నీ సన్నిధిలో సంపూర్ణమైన ప్రతి బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఒక్కొక్కరిని పేరు పేరున నీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. నీ దగ్గర హస్తాన్ని నీ బిడ్డల మీద ఉండజేయండి నాయన. ఎవరు ఏ బలహీనతలో ఉన్నారో, ఏ రోగంలో ఉన్నారో, ఏ శ్రమలో ఉన్నారో, ఏ శోధనలో ఉన్నారో, యేసు నామములో అవి వారి మీద నుండి తొలగిపోవునుగాక. ఆమేన్. సర్వ శరీరమునకు ఆరోగ్యం కలుగునుగాక. ఆమేన్. సమస్త బలహీనతలకు విడుదల కలుగునుగాక. ఆమేన్. ప్రతికూలతలన్నీ తొలగిపోవునుగాక. ఆమేన్. వారికి ఉన్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, కోర్టు సమస్యలన్నీ పరిష్కారం యేసు నామములో అగునుగాక. ఆమేన్. విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థతలు జరిగించండి. వారి రిపోర్ట్స్ యేసు నామములో మార్చండి. ఇంకా ఇక్కడ ఉన్న బిడ్డలు ఇంకా ఎవరు మారు మనసు పొందలేదో, రక్షణ పొందలేదో, యేసు నామములో వారు మారు మనసు పొంది రక్షింపబడుదురు గాక. ఆమేన్. కృపతో జ్ఞాపకం చేసుకుని అద్భుతాలు జరిగించండి. తిరుగు ప్రయాణంలో తోడై ఉండి క్షేమంగా తమ గృహాలకు చేరే కృప దయచేయండి. నీ సన్నిధిలో ఉండి నీ కోసం ప్రార్థనలు కనిపెట్టుకుని వారిని ప్రత్యేకంగా దర్శించండి. నీ దయతో ఎండ తీవ్రతను కొంచెం కంట్రోల్ చేశావు, ఇంకా కంట్రోల్ చేయండి దేవా. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ పసిబిడ్డ మొదలు వృద్ధుల వరకు నీ కృప, క్షేమం, కాపుదల, భద్రత, దీవెన దయచేయమని
యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. సాయంత్రకాలపు కూటమి కూడా యేసు నామములో దిగ్విజయంగా జరుగునుగాక. ఆమేన్. ఘనముగా జరుగునుగాక. ఆమేన్. అనేక ఆత్మలు నడిపించబడి ఆశీర్వాదకరంగా కూటమి జరిగేటట్టు కృపనివ్వండి. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభేసు రక్తమునకు జై, ప్రభేసు రక్తమునకు జై, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలు కూడా నా తండ్రి కృప తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. అక్కడ వాళ్ళనే కలవమని చెప్పింది. తప్పదు, ఇక తప్పదు. అందరికీ వందనాలు. సెలవు. ప్రేయర్ చేయండి. విజయవాడ బ్రాంచ్ గురించి కూడా ప్రేయర్లో పెట్టండి. సాయంత్రం జరిగే కూటం ఆశీర్వాదకరంగా జరగాలని. మీ అందరికీ వందనాలు. విన్న మాటలు అమూల్యమైనవి. మళ్ళీ మీరు పెట్టుకొని వినొచ్చు. చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. మొత్తం యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉంటాయి. మళ్ళా వినాల్సిన విషయాలు. గాడ్ బ్లెస్ యూ. సెలవు. దయచేసి గమనించండి, అందరి కొరకు భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. భోజనం చేయదలిచినట్టు వారు త్వరగా భోజనం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రయాణాల్లో తిరిగి వెళ్ళేటప్పుడు ప్రార్థన పూర్వకంగా తిరిగి వెళ్ళండి. ఎండ తీవ్రత ఉంది కనుక ప్రార్థన చేసుకొని వెళ్ళినంత త్వరగా మేము ఈ గృహాలకు చేరుకోవాలని ప్రభు పేరట కోరుతున్నాము. అంత మాత్రమే కాదు, మరి సాయంకాలపు వేళ 6:30 గంటలకి విజయవాడలో తండ్రి సన్నిధి పరిచర్య ప్రారంభించబడుతూ ఉంది. ఆ కూడిక చక్కగా జరగాలని, చుట్టుపక్కల నుండి ప్రజలు ఆ కూడికలో పాలు పంపులు పొంది ఆశీర్వదించబడాలని మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట కోరుతున్నాము. మరి దైవజనుల ఆరోగ్యం కొరకు, తండ్రి సన్నిధి పరిచర్య కొరకు, దైవజనులకు సహకారులుగా ఉండే సేవకులందరి కొరకు మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట ప్రేమతో కోరుతూ ఉన్నాము. సెలవు. లైవ్లో, జూమ్లో అందుబాటులో ఉన్నటువంటి వారికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాము.